ఎప్పుడు చికెను, మటనేనా అప్పుడప్పుడు సీ ఫుడ్ కూడా తింటుండండి. హెల్త్‌కి మంచిది. నేను ఇంతలా చెప్పడానికి రీజన్ ఒకటుంది. అదేంటంటే ఈరోజు మా ఇంట్లో రొయ్యలు ఇంకా కోడిగుడ్లు ఇగురు ఒక పూటకే ఖాళీ చేసాము. రెండో పూటకి వెతుక్కోవాలి ఏం వండాలా అని. ఆడవాళ్ళకి ఇదో పెద్ద టాస్క్ అబ్బా! ఏం వండాలి? ఎంత వండాలి? ఎవరికి ఎంత పెట్టాలి? మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం చేసుకోవాలి? ఒక సైకిల్‌లా తిరుగుతూనే ఉంటది మా మైండ్‌లో. దేవుడు వరమిచ్చినా, పూజారి వరం ఇవ్వలేదన్నట్టు ఆఫీస్ వర్క్ సెలవిచ్చినా, ఇంట్లో వర్క్‌కి సెలవు లేదు మాకు. అదేంటో మామూలు రోజుల్లో బాక్స్ కట్టాలి, లేవాలి అంటే లేవలేము. ఈ సండే ఎక్స్ట్రా అవర్స్ పడుకుందామన్నా నిద్ర పట్టదు. చిన్నగా టైంకి తెలివొచ్చేస్తది. ఇంట్లో పనులు గోల పక్కనెడితే ఇంక ఈ పిల్లల గోల కాసేపు పక్కకెళ్తే చాలు మినీ వరల్డ్ వారే జరుగుతుంటది. ఇద్దరు మగపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మరీ ఘోరం. ఇంక విషయానికి వస్తే సీ ఫుడ్ లో ఇది నా ఫేవరెట్ రొయ్యలు. మంచిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయంట. ఇది మన హెయిర్ కి చాలా మంచిది. అసలు హెల్త్ మీద దృష్టి పెట్టా కదా, క్వాలిటీ ఫుడ్ ఎక్కువ తినాలనే చూస్తున్నాను క్వాంటిటీ కంటే. అందులో హెయిర్ కి మంచిదంటే అసలు ఆగుతామా? ఫుల్ గా నేనే తిన్నా.